హోప్ మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. మనం ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ అయితే జాగ్ ఫాల్స్. నిన్న శ్రావణ బెలగలా చూసుకొని ఇప్పుడు జాగ్ ఫాల్స్కు వెళ్తా ఉన్నాము ఆన్ ద వేలో. ఇంతవరకు ఎవరన్నా శ్రావణ బెలగల వీడియో చూడలేదంటే లింక్ పైన డిస్క్రిప్షన్లో వదిలేస్తున్నాను, వెళ్ళి చూడండి. మన ఈ జాగ్ ఫాల్స్ గురించి తెలుసుకోవాలంటే ఇది శారావతి నది నుండి ఉద్భవిస్తుంది. ఈ శారావతి నది మన కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ డిస్టిక్లోని సిద్ధాపూర్ తాలూకు నుండి ప్రవహిస్తుంది. కానీ జాగ్ ఫాల్స్ వ్యూ పాయింట్ ఎక్కడుందంటే కరెక్ట్గా సాగరా తాలూకులో షిమోగా డిస్టిక్లో ఉంది. అంతేకాకుండా మన భారతదేశంలోనే ఇది రెండవ అతిపెద్ద వాటర్ ఫాల్స్. అండ్ ఇక్కడ టూరిస్టులకి అయితే 10 రూపీస్ చార్జ్ చేస్తారు. అండ్ ఈ వాటర్ ఫాల్స్ ఎక్కువ వర్షం మీద ఆధారపడి ఉంటుంది. సో వర్షాకాలంలో చాలా మెస్మరైజ్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది నేను రెండోసారి వెళ్తాను. ఆల్రెడీ 2014లో ఒకసారి వెళ్ళినాను. అండ్ దీని హైట్ చూసుకుంటే దాదాపు 830 అడుగులు. 830 అడుగుల నుంచి పైనుంచి కింద జారుతుంది. సో చూడడానికి అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే వర్షాకాలం కాదు, సో నీళ్ళు తక్కువ ఉండింది 10 years ముందు. బట్ ఇప్పుడైతే వర్షం ఎక్కువ పడుతుంది, అందరికీ తెలుసు. సో సూపర్గా ఉందని న్యూస్లో కూడా విన్నాను. సో వెళ్తాను అందుకే చూడడానికి. సో అక్కడ వెళ్ళినాక ఎలా ఉంది చూద్దాం. నిజంగా హైయెస్ట్ ఫీట్ ఏదిరా అంటే ఫస్ట్ భారతదేశంలో మేఘాలయలో ఉన్న నొకాలికై వాటర్ ఫాల్స్. ఇది 1990 అడుగుల నుంచి పైనుంచి పడుతుంది. రెండవది చూసుకుంటే దూద్సాగర్ ఫాల్స్, ఇది గోవాలో ఉంది. ఇది చూసుకుంటే 1020 అడుగుల నుంచి పడుతుంది. ఇక మూడవది జాగ్ ఫాల్స్, అది 830 అడుగులు. అండ్ ఈ జాగ్ ఫాల్స్ కి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి జోగద గుండి అంటారు కన్నడలో, ఇంకోటి గేరుసొప్ప ఫాల్స్ అని కూడా చెప్పొచ్చు. ఈ గేరుసొప్ప ఫాల్స్ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ శారావతి నది గెరుసప్పి అనే విలేజ్ మీద ప్రవహిస్తూ లాస్ట్ కి ఉత్తర కన్నడలో ఉన్న హోనావర్ అనే ప్రాంతం దగ్గర ఉన్న అరేబియన్ సముద్రంలో వెళ్ళి కలుస్తుంది. అందుకే దీనికి గేరుసొప్ప ఫాల్స్ అని పేరు వచ్చింది. అంతేకాకుండా 2003లో మన ఇండియన్ గవర్నమెంట్ ఒక స్టాంప్ కూడా రిలీజ్ చేసింది జోగ్ ఫాల్స్ ఫోటో పెట్టి. అంతేకాకుండా నీళ్లు కానీ తక్కువ ఉండిందంటే జలపాతంలో కింద కూడా అలో చేస్తారు. ఇప్పుడు చేస్తారో తెలియదు. సో దగ్గర 1400 స్టెప్స్ మనం దిగాల్సి ఉంటుంది కిందకి. అంతేకాకుండా ఈ జలపాతం 4 భాగాలుగా విడిపోయి వస్తూ ఉంటుంది పైనుంచి చూడడానికి. దానికి పేర్లు కూడా ఉన్నాయి. ఒకటి రాజా, ఒకటి రాణి, ఇంకొకటి రోరర్, ఇంకొకటి రాకెట్. మిగతా మూడింటిని కంపేర్ చేసుకుంటే రాజా నుంచి వచ్చే నీళ్ళు వచ్చి చాలా ఫోర్స్గా గంభీరంగా ఉంటుంది చూడడానికి. సో వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. జాగ్ ఫాల్స్కి ఎవరన్నా రావాలనుకుంటే బెంగళూరు నుంచి కరెక్ట్గా 420 కిలోమీటర్లు ఉంది. నియరెస్ట్ బస్ స్టేషన్ చూసుకుంటే సాగరా బస్ స్టేషన్. సో ఎవరన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తే సాగరా వరకు వచ్చి, సో సాగరా నుంచి ఆటో లేదంటే ట్యాక్సీలో చేరుకోవచ్చు ఈ ప్లేస్కి. ప్రైవేట్ వెహికల్స్ వస్తే ప్రాబ్లం లేదు. ఇక్కడ పార్కింగ్ అయితే చాలా పెద్దది ఉంటుంది. ఆల్రెడీ నేను వచ్చినాను. అండ్ రైల్వే స్టేషన్ చూసుకుంటే సాగరానే 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ దీనికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ చూసుకుంటే హుబ్లీ ఎయిర్పోర్టు, శివమొగ్గ ఎయిర్పోర్టు 100 కిలోమీటర్ దూరంలో ఉంది. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇప్పుడైతే టైం వచ్చి ఎగ్జాక్ట్లీ 4:30 PM అవుతుంది. సో తెల్లారి 5:30కి బయలుదేరినాం మనం బెంగళూరులో. శ్రావణ బెలగలా చూసుకొని ఇక్కడ ఒక 9:40 అయింది అంతే. మధ్యలో ఎక్కడ బ్రేక్ చేయలేదు. ఒక టీ మాత్రం తాగినాం. బట్ రోడ్ అయితే చాలా వర్స్ట్. ఇంకా హైవే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఫుల్ 20-30లోనే పోతా ఉన్నాం. సో అందుకే ఇంత లేట్ అయింది. ఇంకా 5 o'clock ఇది క్లోజ్ చేస్తారు. అందుకే తొందరగా వచ్చినాము. సో వర్షం స్టార్ట్ అయిపోయింది. ఫైన్. సో ఈ వ్యూ చూసుకుందాం జాగ్ ఫాల్స్. సో ఇప్పుడు ఇంత రష్ ఉంటారు. సో మన లక్ యాక్చువల్గా లేట్ అయిపోయింది అనుకున్నాం. లక్కీగా 1/2 hour ముందే వచ్చేసినాం. సో కుదిరితే రేపు తెల్లారి మళ్ళీ వస్తాం ఇంకోసారి ఇక్కడ సాగరాలో స్టే చేసినాక. బట్ ఇప్పటికి ఫస్ట్ ఈ వ్యూ ఎలా ఉంది, ఈవినింగ్ వ్యూ చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఫాగ్ వచ్చిందంటే వ్యూ కనిపిదు మనకు. సో వ్యూ ఎలా ఉంది చూద్దాం. రెడీ, 1 2 3. ఇక్కడ మీకు కనిపిస్తుంది వ్యూ. ఇంకా యాక్చువల్గా వావ్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. యాక్చువల్గా ఫాగ్ కవర్ అవుతుంది బట్ వ్యూ అయితే ఓకే. మీకు కనిపిస్తుంది అనుకుంటా. కెమెరా ఇంకొంచెం పైన పెడతాం. ఇక్కడ ఇంకో చిన్న వాటర్ ఫాల్స్ ఉంది. యాక్చువల్గా లింగమక్కి డ్యామ్ నుంచి కానీ వాటర్ యాక్చువల్గా ఇంకొక 4 feet వరకు ఫుల్ అవ్వడానికి కెపాసిటీ అంట. అది కానీ ఫుల్ అయ్యే కెపాసిటీ ఉంటే దాన్ని రిలీజ్ చేస్తారు డ్యాము. అది రిలీజ్ చేస్తే ఇంకా ఫుల్ ఎలా చెప్పాలి, ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కవర్ అయిపోతుంది అంతా. బట్ ఇప్పుడు పడిన వర్షానికి ఇంత వస్తుంది. బట్ యాక్చువల్గా నార్మల్గా ఇంత వ్యూ ఉండదు. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ జోగ్ ఫాల్స్ అందం చూడాలంటే లింగమక్కి డ్యామ్ నుంచి వాటర్ కానీ రిలీజ్ చేసినంత రిజర్వాయర్ నుంచి ఇంకా అసలు ఆ బ్యూటీకి మనమైతే దాన్ని వర్ణించలేము.
బట్ వెదర్ చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ స్టే చేయాలంటే ఇక్కడ స్టే కూడా చేయొచ్చు. ఇది మయూరి కేఎస్ కర్ణాటక టూరిజం వాళ్ళదే ఇది. సో అతిథి గృహ అక్కడ చూడండి. సో వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ చూడండి. ఇప్పుడు కొంచెం ఫాగ్ అయితే కొంచెం క్లియర్ అయిపోతుంది. సో అటు వెళ్దాం కానీ ఫాగ్ ఉంది. ఇక్కడి నుంచి వ్యూ ఇంకా కొంచెం బాగా కనిపించేటట్టు ఉంది కదా. తీస్తాను మన లక్కి ఎక్కడ మంచిగా వ్యూ వస్తుందో చూద్దాం. ఈడైతే క్యాక్ అసలు ఇది వ్యూ అంటే. అసలు పాల నురుగులాగా ఉంది చూసేదానికి. మీకైతే కెమెరాలో ఎలా ఉందో కానీ అటుపక్క నుంచి బురద నీళ్ళలాగా ఉంది, కానీ రెడ్ కలర్లో. ఈడైతే పాల నురుగే నిజంగా చెప్పాలంటే. రెడీ స్టార్ట్ 1 2 3. అసలు ఆ వ్యూ చూడండి. అసలు మిల్కీ అండ్ ఈ వాటర్ ఫాల్ పైన షారావతి రివర్. ఇది షారావతి రివర్ నుంచి వచ్చే ఫాల్స్. సో ఆ షారావతి రివర్ ఫాల్స్ పైన రివర్ బెడ్ ఉంది కదా, ఆ షారావతి రివర్ బెడ్ మీద నుంచే మనం వెళ్ళాలంటే సిగందూర్ చౌడేశ్వరి టెంపుల్ ఫెరీ మీద వెళ్ళాలి, అంటే లాంచ్లో వెళ్ళాలి. సో అది రేపు మనం వెళ్ళాలని ప్లాన్ చేస్తాను, ఎందుకంటే 5 గంటలకంతా లాంచ్ క్లోజ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి ఇప్పుడు రూమ్కి వెళ్ళి కాసేపు అయినాక రూమ్లో స్టే చేసి పొద్దున్న 6:30 7కి బయలుదేరినామంటే 8:30కి లాంచ్ స్టార్ట్ అవుతుంది. ఆ రివర్ క్రాస్ చేసి సిగందూర్ చూసుకొని మళ్ళీ రిటర్న్ ఆ లాంచ్ మీద ఈ సైడ్కి రావాలి, ఇటుపక్క రావాలి. వచ్చినాక కుదిరితే మళ్ళీ ఇక్కడికి వద్దాం, రేపు ఎలా ఉందో వ్యూ చూసేదానికి. సో ఎందుకంటే ఇప్పుడు ఇంకొంచెం కాసేపు క్లోజ్ చేస్తా అని చెప్పినారు. సో నాకు తెలిసి మీకైతే వ్యూ నచ్చింది అనుకుంటా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్. ఇలాగ మంచి మంచి వీడియోస్ ఖచ్చితంగా మన ఛానల్లో వస్తుంది.
సో ఈరోజు అయితే నిజంగా షిఫ్ట్ కంప్లీట్ అయిన వెంటనే బయలుదేరినాము. 8.5 hours అని చూపించింది, కానీ 10 hours 10.5 hours అయింది. రోడ్ అయితే ఫుల్ సరిలేదు, వర్షము. అండ్ అక్కడి నుంచి వచ్చి సో ఈ లొకేషన్ కోసమే ఎక్కడ తొందరగా క్లోజ్ చేస్తారో వచ్చినాము, ఘాట్ రోడ్ అంతా దాటుకొని. సో ప్లీజ్ మంచిగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన వీడియో నచ్చిందంటే, అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో మీకోసం ఇంకోసారి వ్యూ. అండ్ ఒకసారి అటుపక్క కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. సేమ్ వ్యూవే ఉంటుంది, మేబీ ఏదైనా వేరే ఏదైనా మనకు కనిపించచ్చు. సో వర్షం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సడన్గా వస్తుంది వర్షం. వావ్, ఇక్కడైతే ఇంకా వ్యూ సూపర్గా ఉంది, ఆగ్రోషంగా చూడండి. అనిపిస్తుందా? సో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షం. సో ఇది వ్యూ అయితే ఇక్కడి నుంచి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది. చూద్దాం, రష్గా ఉంటారు ఆడియన్స్ అయితే. వర్షంలో తీద్దాము వీడియో ఎలా వస్తుందో. అసలు క్లైమేట్ అయితే చెక్కిస్తుంది. ఒక పక్క వర్షము, ఒక పక్క ఫాల్స్. అసలు వ్యూ మీకు ఎలా కనిపిస్తుందో కానీ ఇక్కడైతే సూపర్గా ఉంది. సో చూద్దాం ఎలా వస్తుందో కెమెరాలో ఎడిట్ చేసినాక. కానీ అసలు ఈ టైంకి అయితే వర్షంతో పాటు ఈ లొకేషన్ అయితే సూపర్గా నిజంగా చెప్పాలంటే. అసలు ఆ బ్యూటీ చూడండి ఒక పక్క. అసలు మీకు ఎలా కనిపిస్తుందో కానీ ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ 5:20. సో అంత ఫాగ్ కమ్మేసింది. అండ్ ఎటు చూసినా వర్షం ఒక పక్క. ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా నీళ్ళే. ఇప్పుడే పడి ఆగింది, ఫుల్గా పడి వర్షం ఆగింది. అండ్ అక్కడ చూడండి వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. అండ్ ఈ కొండ అసలు ఈ మొత్తం ఒకినికల్లు ఊటీ లెవెల్లో ఉంది ఏరియా మొత్తం చూసినారంటే. అండ్ యాక్చువల్లీ 5 PM అనుకున్నాం కదా, కాదంట 7 PM వరకు అంట అలౌడు. సో ఈవినింగ్ 7 వరకు యాక్చువల్గా మనం రావచ్చు. ఎలాగో ఒకటి తొందరగా వచ్చినా మంచిది, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ అసలు వర్షం వస్తుంది, లేదంటే ఫాగ్. ఇప్పుడు కూడా చూడండి, మీకు అంత క్లియర్ లేదు. ఇక్కడ కొంచెం క్లియర్గా ఉంది కానీ వాటర్ ఫాల్స్ మీకు కనిపిస్తుందో తెలియదు. ఇక్కడ నుంచి జూమ్ చేస్తాను. బట్ ఇక్కడంతా ఇదే ఫాగే. బట్ లొకేషన్ అయితే ఎలా ఉందిరా? ఫస్ట్ టైం ఇటు రావడం నేనైతే. యాక్చువల్గా 2014లో వచ్చిన. నీకు ఎలా ఉంది? అమేజింగ్ ఎక్స్పీరియన్స్, లైఫ్ టైం, వేరే లెవెలా. నీకు ఎలా ఉంది చంద్ర? కరెక్ట్ చెప్పు. చాలా బాగుంది. ఎక్కడికెక్కడికో తిరుగుతుంటాం కదా బయట దేశాలకు కూడా, అలాంటివి మన దగ్గర కూడా చాలా ఉన్నాయి. చూసి ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగుంటుంది. చూడండి అసలు సెకండ్ ఇక్కడ క్లైమేట్ మారిపోయి ఇప్పుడు లెక్క ఎండలాగా వస్తుంది. అయిపోయింది. రేపు తెల్లారి ఫస్ట్ ఇప్పుడు వెళ్ళి రూమ్ బుక్ చేసుకోవాలి. రూమ్ దొరుకుతుందని. సాగరాకి మళ్ళీ 28 kilometers అదే ఘాట్ రోడ్లో ట్రావెల్ చేసి వచ్చిపోయినాం అసలు. సో ఇప్పుడైతే యాక్చువల్లీ మళ్ళీ 28 kilometers సాగరా టౌన్కి వెళ్ళి అక్కడ రూమ్ ఏదైనా చూసి బుక్ చేసుకొని
రేపు తెల్లారి సిగందూర్కి వెళ్ళి ఆ ఫెరీ బోట్ దొరికిందంటే 8:30 స్టార్ట్ అవుతుంది. సో టెంపుల్ అయితే 7కు 5కు ఓపెన్ చేస్తారంట, ఎగ్జాక్ట్ తెలియదు. సో అది చూసుకొని ఇక్కడ చూడండి ఒక వాటర్ ఫాల్స్, ఇది కూడా జలపాతమే. అంటే వర్షానికి ఎక్కడెక్కడి నుంచో ఇలాగ కుక్క వస్తుంది నీళ్ళు. సో అక్కడ వెళ్ళి రూమ్ బుక్ చేసుకొని రెస్ట్ తీసుకోవాలి, ఖచ్చితంగా రెస్ట్ తీసుకొని రేపు తెల్లారి లేచి తొందరగా సిగందూర్ చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత టైం ఉంటే దర్శనం, అక్కడ రష్ ఏం లేదంటే, యాక్చువల్లీ ఆషాఢం అసలు ఎక్కువ రష్ ఉంటారు. సో ఒకవేళ అక్కడ కానీ రష్ లేదు, నార్మల్గా 2-3 అవర్స్లో అయిపోయిందంటే హ్యాపీగా మళ్ళీ ఇక్కడ జాక్ ఫాల్స్కి వచ్చి కొంచెం ప్లెజెంట్గా చూద్దాం. సో బోటింగ్ ఏదో ఉందన్నాడు, అది కూడా కుదిరితే రేపు చూద్దాం, లేదంటే రేపు ప్లాన్. బట్ చౌడేశ్వరి టెంపుల్ అయితే కన్ఫర్మ్. సో ఈరోజు ఈ వీడియో ఇప్పుడుతో కట్ చేసుకుంటూ వీ విల్ మీట్ టుమారో. సీ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్.